ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఎపిసోడ్ ఆఫ్ హర్ మనీ హర్ రూల్స్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఉమెన్ తమ పేరుతోనే ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి. ఇండియాలో చాలా మంది ఉమెన్ సేవింగ్స్ అండ్ బడ్జెటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ ఆర్ ఫాదర్స్ నేమ్ తో ఉంటున్నాయి. ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని ఎలా మార్చాలని మాట్లాడుకుందాం. మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సెబీ స్మార్ట్ ట్రైనర్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెప్యూటీ జనరల్ మేనేజర్ గా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. సో నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, ఉమెన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ చెప్తాను. నా పేరు భుజగసేన. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 36 సంవత్సరాలు పనిచేసినాను. రిటైర్డ్ కావడం డిప్యూటీ జనరల్ మేనేజర్గా బాంబేలో రిటైర్డ్ అయినాను. ఇప్పుడు బెంగళూరులో నేను సెటిల్ అయినాను. తర్వాత సెబీ మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్రోల్ చేసుకుంది. ఫైనాన్షియల్ లిటరసీ ఫర్ ఆల్ ది పీపుల్ ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ ఆల్ ది అదర్ పీపుల్, దానికోసం అని చెప్పి మమ్మల్ని రిక్రూట్ చేసుకుంది. మేము ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రాము, లిటరసీ క్యాంపెయిన్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. మీరు అడిగిన ప్రశ్న, ఈరోజు టాపిక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉమెన్కు ఎందుకు అవసరము అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది చాలా రిలవెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ఎన్నో రకాలుగా రంగాలలో వాళ్ళు చాలా ముందుకు పోతున్నారు, చాలా డబ్బు సంపాదిస్తున్నారు కూడా. కానీ ఆ సంపాదిస్తున్న డబ్బును వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలాగ దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించాలి అనేది ఇంకా దాని గురించి అంత అవగాహన కనపడడం లేదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ తండ్రుల మీదనో లేదు వాళ్ళ భర్తల మీదనో వాళ్ళు ఆధారపడుతున్నారు. అది అలా ఉన్నప్పుడు అంటే అందులో ఇప్పటికీ వాళ్లకు ఆ అవగాహన, ఆ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోగలము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో తక్కువగా ఉంది అనిపిస్తుంది. అందువలన ఈ ఫైనాన్షియల్ లిటరసీ తర్వాత ఈ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది కావాలి అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ విషయము. నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ ఇంతవరకు ట్రెడిషనల్గా స్త్రీలు ఇళ్లలో వాళ్ళ ఖర్చులు కంట్రోల్ చేయడం అంతా కూడా చాలా చక్కగా చేసేవాళ్ళు. తర్వాత ఆదా చేయడం అనేది చాలా చక్కగా చేసేవాళ్ళు. ఆ రెండు చాలా బాగా చేస్తూ వచ్చినారు వాళ్ళు. ఆ విధంగా చేయడం వల్లనే మనం అందరు కూడా సొసైటీ ఇంత బాగా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అవుతూ వచ్చింది. దానికి కారణం ఏమిటంటే, ముందు ట్రెడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడము, ముందు డబ్బు ఎక్స్ట్రా ఉంది అంటే ఏం చేసేవాళ్ళు, బ్యాంకులో పెట్టేవాళ్ళు. ఒక బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసేవాళ్ళు, అందులో పెట్టేవాళ్ళు. లేదు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేవాళ్ళు, రికరింగ్ డిపాజిట్లో పెట్టేవాళ్ళు. తర్వాత ఇంకా కొంచెం డబ్బు ఎక్కువ ఉంది అనుకుంటే బంగారు కొనుక్కునే వాళ్ళు, పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఈ విధంగా బ్యాంకులలో డిపాజిట్ పెట్టినప్పుడు దానివల్ల వచ్చే వడ్డీ ఆదాయం ఏదైతే ఉందో అది ఇప్పటి ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల అనేది ఉంటుంది. ఈ ద్రవ్యోల్బలం అంటారు, ధరల పెరుగుదల అంటారు, దానికి సరిపోవడం లేదు. సో దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎవరైనా డబ్బు పెడితేను వాళ్ళు ₹1,00,000 పెట్టినా ఒకటే, ₹1,00,00,000 పెట్టినా ఒకటే, వాళ్లకు 3.5 నుంచి 4% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 4%, ఒకప్పుడు 6%, 7% కూడా ఉన్నింది ముందు సంవత్సరం. అంత ఎక్కువ ఉన్నప్పుడు మనము డబ్బు బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టడం వల్ల మన డబ్బు విలువ తగ్గిపోతుంది. విలువ తగ్గిపోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మనము ఒక సంవత్సరం క్రితము ఒక ₹1,000 ఏమి కొనుక్కోగలమో తర్వాత వచ్చే సంవత్సరం వారికి ఆ ₹1,000 అంత కొనుక్కోలేము. అదే వస్తువులు కొనుక్కోవాలనుకుంటే 1,500 కావాల్సి వస్తుంది, 1,200 కావాల్సి వస్తుంది. ఆ విధంగా ధరల పెరుగుదల ఉండడం వల్ల మన డబ్బు మనకు కావలసిన విధమైన సౌకర్యం కల్పించలేదు. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఇప్పుడు సెబీ తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆడవాళ్లలో ఈ సేవింగ్స్ గురించి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి, ఇంకా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్యమం లాగా
అందరికి కూడా తెలుపుతూ పోతున్నారు. ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి. సో చాలా మంది క్వశ్చన్ ఏంటంటే సార్, మార్కెట్స్ అర్థం కావు, రిస్కీ ఉంటుంది, అలాంటప్పుడు ఫాదర్స్ అండ్ హస్బెండ్స్ చేసుకుంటున్నారు అనేసి అంటున్నారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు అడిగింది నిజమే, వాస్తవమే. ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే చాలా మటుకు ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైతే తీసుకోవాలో అటువంటి వాటి గురించి అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి మీద లేకుంటే భర్త మీదకి వదిలిపెడతారు. మీరు తీసుకోండి అని చెప్పి, మేము డబ్బులు మా దగ్గర నుంచి ఇస్తాము, మేము ఇస్తున్నాము, మీరు తీసుకోండి, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. కానీ దానివల్ల కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్గా ఉంది లైఫ్ అని అంటే, కెరియర్ చేంజ్ ఉండొచ్చును, లేదు మ్యారేజ్ ఉండొచ్చును, లేదు అసెట్స్ వాటిని తీసుకున్న దాన్ని ఇంకొకరికి సేల్ చేయడము అటువంటిది ఉండొచ్చును. ఇటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటేనో ఓనర్షిప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఈక్విటీ కానీ లేదు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇళ్ళు కానీ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అది వాళ్ళ పేరు మీద ఉండడం వల్ల వాళ్లకు ఆ సౌలభ్యం దొరుకుతుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది తమ పేరు మీద ఉండడం అనేది ఎప్పటికైనా అది అవసరము. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటేను, ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సెబీ చాలా రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చినాయి. ఆ రెగ్యులేషన్స్ని బట్టి మనము ఇన్వెస్ట్ చేయడం అనేది ఏ విధంగా చేయొచ్చును అనేది ఆలోచించుకునేసేసి డిస్కస్ చేసి దాన్ని మనం చేయొచ్చును. సార్ మీరు చెప్పినట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేసి ఒక భయం ఉంటుంది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏది చేస్తే బాగుండు అనేసి? ఇది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అర్థం చేసుకున్నాము, సేవింగ్స్కు ఇన్వెస్ట్మెంట్కు తేడా ఏమి అనేది కూడా తెలుసుకున్నాము. సేవింగ్స్ అనేది ఎందుకోసము, మనకు అత్యవసరంగా డబ్బు కావాలి అనుకుంటే అది ఒక చోట పెట్టుకోవచ్చు, అది సేవింగ్స్. పూర్వం ఏం చేసేవాళ్ళు, ఇళ్లలో జాడీలో దాచిపెట్టుకునేవాళ్ళు డబ్బులు. అది బ్యాంకులు ఉండేటివి కాదు, బ్యాంకులో పోవడము, అకౌంట్లో ఓపెన్ చేయడము, డబ్బు అక్కడ పెట్టడము, దాన్ని మళ్ళీ తీయడము అంతా హ్యాజిల్, కష్టమయ్యేది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పెరిగిపోవడం వల్ల అందరు కూడా బ్యాంకులు ఓపెన్ చేసుకొని జనధన్ యోజన చొప్పున ఇప్పుడు అందరూ ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ పెట్టుకుంటున్నారు. అటువంటి ఆ విధంగా ఆడవాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బులను వాళ్ళు పెట్టవచ్చు. పెట్టడం వల్ల ఇప్పుడు ఇంకా సువిధ కూడా ఏముంది, డెబిట్ కార్డు ఉంది, రూపే కార్డు ఉంది. ఆ కార్డు ద్వారా వాళ్ళు డబ్బు తీసుకోవచ్చును, డబ్బు ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చును, ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చును. ఇప్పుడు ఈవెన్ సెల్ ఫోన్ని ఉపయోగించేసేసి క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ విధంగా అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర వస్తువుల కోసము దినదినము డబ్బు కావాల్సి వస్తుంది. ప్రతిదానికి కూడా వెచ్చాలు కొనుక్కోవడానికి, తర్వాత కూరగాయలు కొనడానికి, ఇంకేమన్నా కొనాలి, ఫీజు పే చేయాలి, అటువంటిప్పుడంతా కూడా ఫీజులు బిల్లులు అన్నీ పే చేయడం కోసం అని చెప్పేసి డబ్బు కావాల్సి వస్తుంది. దానికోసమని సేవింగ్స్ బ్యాంకులో కొంత అమౌంట్ పెట్టుకోవాలి. 100 రూపాయలు వాళ్ళ ఇన్కమ్ ఉంటే, ఆదాయం ఉంటే 100లో కనీసం ఒక 50 రూపాయల వరకు వాళ్ళు వాళ్ళ దైనందిన అత్యవసరమైన వస్తువుల కోసం కొనుక్కోవడం కోసం పెట్టుకోవాలి. నీడ్స్ అంటారు, నీడ్స్ కోసం పెట్టుకోవాలి. ఇంకొక 30 రూపాయల వరకు వాళ్ళు ఏమైనా కొత్తవి కొనుక్కోవాలి, పెద్ద వస్తువులు కొనుక్కోవాలి, ఏమైనా కొనుక్కోవాలంటే పెట్టుకోవచ్చు. రిమైనింగ్ 20%, 20 రూపాయలు, 25 రూపాయలు ఆ విధంగా వాళ్ళు పొదుపు చేయాలి. ఆ పొదుపులో కొంత పోర్షన్ వాళ్ళు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవచ్చు అత్యవసర పరిస్థితుల కోసం. అది తర్వాత ఆ అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్ను వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు, పొదుపు చేయొచ్చు. ఆ పొదుపు చేయడం ఏమిటి అనేది ఇప్పుడు దాని గురించి చెప్తాను. పొదుపు చేయడంలో ఏం కావాలి, ఫస్ట్ ఒకటి ముఖ్యంగా తెలుసుకో, 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసేసి ఎక్కడైనప్పటికీ కూడా రిస్క్ అనేది ఉంటుంది, అపాయం అనేది ఉంటుంది, తర్వాత రివార్డ్ అనేది ఉంటుంది, రిటర్న్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఏ పని చేసినప్పటికీ కూడా, ఏ పనిలో అయినప్పటికీ కూడా రిస్క్ అనేది ఉంటుంది. సపోజ్ నేను ఆఫీస్కి పోవాలి అని చెప్పేసి ఇంటి నుంచి స్కూటర్ తీసుకొని వస్తేను అప్పుడు రిస్క్ అనేది ఉంది దాంట్లో. ఎక్కడ చూసినప్పటికీ కూడా రిస్క్ అనేది ఉంది. రిస్క్ను మేనేజ్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో కూడాను రిస్క్ను మనము మేనేజ్ చేయాలి. ఆ రిస్క్ మేనేజ్ చేయడానికి ఏం చేయాలి, పోర్ట్ఫోలియోను మనం బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో ఎందుకు బిల్డ్ చేయాలి అంటే, ఒక ప్రవర్బ్ ఉంది, డు నాట్ పుట్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అంటే అంతా మన ఇన్వెస్ట్మెంట్, మన పొదుపు అంతా కూడా ఒకే ఒక కంపెనీలో పెడితేను, ఒకే ఒక షేర్లో పెడితేను, ఒకే ఒక లొకాలిటీలో పెడితేను, ఒకే ఒక రకమైన ఆస్తిలో పెడితేను అది ఎప్పుడైనా ప్రమాదకరమే.
కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల రిస్క్ స్ప్రెడ్ అవుతుంది, రిటర్న్స్ కూడా కోర్స్ కొంతవరకు తగ్గుతుంది దానివల్ల. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ తీసుకోండి. కోవిడ్ టైంలో అన్ని ఇండస్ట్రీస్ చాలా మటుకు ఇండస్ట్రీస్ అన్ని దెబ్బతిన్నాయి. టూరిజం దెబ్బతినింది, ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతినింది, తర్వాత ఈవెన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దెబ్బతినింది. కానీ కొన్ని ఇండస్ట్రీస్ బాగా పెరిగినాయి. మెడికల్ ఇండస్ట్రీ బాగా పెరిగింది, హాస్పిటల్స్, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్, తర్వాత హౌస్ కేర్, హోమ్ కేర్, చాలా విషయాల్లో అంత కూడా పెరిగింది. సో కొన్ని సెక్టార్స్ బాగా పెరగవచ్చు, కొన్ని సెక్టార్స్ బాగా తగ్గొచ్చు. కాబట్టి మనము మన పోర్ట్ఫోలియోను స్ప్రెడ్ చేసుకున్నప్పుడు రిస్క్ అనేది తగ్గుతుంది. సో రిస్క్ కంట్రోల్ అనేది అక్కడ చేసుకోవచ్చు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసేసి మనకు మన రిస్క్ ప్రొఫైల్ ఏమి, మనకు ఎటువంటి మన నేచర్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము అనే దాని మీద ఆధారపడుతుంది. అది ఒకటి మనం ముందుగా తెలుసుకోవాలి బిఫోర్ వీ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సపోజ్ ఆల్రెడీ నేను రిటైర్డ్ అయినాను. సో ఇప్పుడు నేను ఏమైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో నా అసలు తగ్గిపోతేను నాకు తర్వాత మళ్ళీ దాన్ని సంపాదించుకోవడం కష్టం, నాకు సంపాదన లేదు. కాబట్టి నేను కన్సర్వేటివ్ ఇన్వెస్టర్. కాబట్టి నాకు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 4%, 5% ఉంది. నాకు ఒక 8%, 10%, 12% వస్తే చాలు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. కాబట్టి నేను ఆ విధంగా మోడరేట్ రిస్క్ తీసుకుంటాను, కన్సర్వేటివ్గా ఉంటాను. అటువంటప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లో పెట్టుకోవచ్చు, లేదు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చు. అదే కొంతమంది యంగ్గా ఉంటారు, వాళ్ళకి ఫ్యూచర్ ఇంకొక 20 years, 30 years ఉంటుంది, బాగా సంపాదిస్తూ ఉంటారు. ఓకే, ఒకసారి ఇన్వెస్ట్మెంట్లో లాస్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ మేము సంపాదించుకుంటామనే ధైర్యం ఉన్నవాళ్ళు అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 15% రిటర్న్ తీసుకోవచ్చు, 20% రిటర్న్ తీసుకోవచ్చు, ఆ విధంగా ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి ముందు రిస్క్ రిటర్న్స్ గురించి అర్థం చేసుకోవాలి. తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్, పోర్ట్ఫోలియో, మన ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎట్లా ఉండాలి, కన్జర్వేటివ్ అప్రోచా, అగ్రెసివ్ అప్రోచా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్లో ఉమెన్ జనరలీ దే ఆర్ ట్రెడిషనల్లీ కన్జర్వేటివ్. ఇప్పుడు హౌస్ హోల్డ్ కానీ ఇంకెవరు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టుబడి లాస్ అయింది అని అంటే వాళ్ళకి అందరు కూడా అంటారు, ఏం మీరు సరిగ్గా ఇన్వెస్ట్ చేసేకి రాదు. అందువలన జనరలీ వాళ్ళు దే టెండ్ టు బి మోర్ కన్జర్వేటివ్. అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మూడవ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్లకు ఫైనాన్షియల్ గోల్స్ ఏమి, ఆశయాలు ఏం చేయదలుచుకున్నారు ఈ డబ్బుతో అనేది మూడో పాయింట్. ఆ మూడో పాయింట్ ఏమి, ఇప్పుడు సపోజ్ వాళ్లకు 3 ఏళ్లలో 5 ఏళ్లలో పిల్లల చదువుకు వాళ్ళకి హై స్కూల్ కాలేజీకి పోవాల్సి వస్తుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో 5 years గోల్. కొంతమందికి తర్వాత రెండవ గోల్ ఏముంటుంది, కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలి, హౌసింగ్ లోన్, హౌస్ కట్టుకోవాలి. సో హౌసింగ్ లోన్ గురించి దానికి తమ మార్జిన్ మనీ కావాలి. సో దానికోసం అని చెప్పి ఒక 15 years గోల్ పెట్టుకోవచ్చు. 15 yearsకు ఆ గోల్ మీడియం టర్మ్. ఇంకొకటి లాంగ్ టర్మ్ గోల్, నేను రిటైర్డ్ కావడానికి ఒక 25-30 ఏళ్ళు ఉంది టైం. ఆ 30 ఏళ్లలో నాకు కనీసం ఒక 1 కోటి రూపాయలు, 5 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయలు రావాలి అని అది ఒక గోల్ పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా పీరియడ్ బేసిస్ మీద షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఆ విధంగా గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్కు తగిన మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేసి తీసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇంతకుముందు అనుకున్నాం, మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డైరెక్ట్గా మనమే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు త్రూ మ్యూచువల్ ఫండ్స్ చేయొచ్చు. ఈ రెండింటికి తేడా ఏమంటే, సపోజ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి పోవాలనుకుంటే నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకొకటి లేదు, నేను ఒక మంచి లగ్జరీ బస్సు, ట్యాక్సీలో నేను ఎంగేజ్ చేసుకొని పోవచ్చు. ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ పోవాలంటే ఆ వెహికల్ బాగా ఉండాలి, నాకు డ్రైవింగ్ బాగా రావాలి, ఎలా పోవాలని చెప్పి రూట్ తెలియాలి. అదే నేను లగ్జరీ బస్సులో కూర్చొని పోయినప్పుడు డ్రైవర్ అవన్నీ చూసుకుంటాడు, నేను దాంట్లో కూర్చుంటాను, నేను అక్కడ వెళ్తాను, డెస్టినేషన్కు కంఫర్టబుల్గా చేరుతాను. సో అదే విధంగా ఇండివిజువల్గా నేను ఇన్వెస్ట్ చేయాలి అంటేను ఎంతో నేను రీసెర్చ్ చేయాలి. కంపెనీ ఎలా ఉంది, ఆ సెక్టార్ ఎలాగ ఉంది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి, ఇది కొనడానికి కరెక్ట్ టైమా, ఇది అమ్మడానికి కరెక్ట్ టైమా అని చెప్పి నేను నిరంతరము దాని గురించి నేను చూస్తూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి, చూస్తూ ఉండాలి. అందులో రిటర్న్స్ రావచ్చు, కానీ నాకు ఎక్కువ టైం కూడా దాని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే ఒక ఫండ్ మేనేజరు
నాకు నచ్చిన ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకున్న ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్కు డబ్బు ఇస్తాను. ఆల్రెడీ వాళ్ళు కోట్లాది రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 24 hours దాని మీదనే రీసెర్చ్ చేస్తుంటారు, ఫోకస్డ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయడము, దాని నుంచి రిటర్న్స్ తేవడం అనేదంతా కూడాను దే కెన్ డూ ఇట్ ఇన్ ఏ వెరీ వెరీ ప్రొఫెషనల్ వే. దానికోసం మనకు రిటర్న్స్ ఇస్తారు, మనం కొంత ఫీజు పే చేయాల్సి వస్తుంది దానికి. సో ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్ను ప్రిఫర్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో స్టార్ట్ చేసి రెగ్యులర్గా స్టార్ట్ ఎర్లీ అండ్ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ చేస్తూ పోవడం వల్ల మంచి వెల్త్ క్రియేట్ చేయగలరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ సపోర్టివ్ బ్రోకరేజ్ లేకపోతే దాన్ని ఆ సిచ్యువేషన్ ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, మీరు ఇది చెప్పగలరా సార్? వెరీ గుడ్. ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అటువంటప్పుడు ఎటువంటి వారి సలహా తీసుకోవాలి, ఎటువంటి వారి సపోర్ట్ తీసుకోవాలి? ఈ స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ సపోర్ట్ సిస్టమ్స్లో చాలామంది ప్లేయర్స్ ఉంటారు. ఈ ప్లేయర్స్ అందరినీ కూడాను నియంత్రణ చేసేవాళ్ళు సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాళ్ళు రెగ్యులేటర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఆ అథారిటీ ఇచ్చింది. సో ఇందులో ప్రతి ఒక్క ప్లేయర్కు, స్టాక్ బ్రోకర్ కావచ్చు, లేదు డీలర్స్ కావచ్చును, లేదు మర్చెంట్ బ్యాంకర్స్ కావచ్చును, లేదు కంపెనీస్, రిజిస్టర్ అయిన కంపెనీస్ కావచ్చును, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏ విధంగా మసలుకోవాలి, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్కి వాళ్ళు నిబద్ధతతో ఉండాలి, ఆ విధంగా కంప్లై కావాలి అనేది చూడడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఫార్మ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఒక ఐపీఓ వచ్చింది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీలో పబ్లిక్ ఆఫర్ వచ్చింది, మీరు ఇన్వెస్ట్ చేసినారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు షేర్స్ రాలేదు, తర్వాత మీకు డబ్బు వెనక్కి రాలేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు ఎక్కడికి పోవాలి? ఇంకొక సందర్భము, మీరు ఆ ఒక కంపెనీ షేర్స్ కొనుక్కోవాలనుకున్నారు, స్టాక్ మార్కెట్ ఒక బ్రోకర్ దగ్గరికి పోయినారు, ఆ బ్రోకర్కి డబ్బు ఇచ్చినారు, ఇచ్చేసేసి నాకు షేర్స్ కొనిపెట్టండి త్రూ ఆన్లైన్ చేసినారు, కానీ మీకు డబ్బు వెనక్కి రాలేదు, షేర్స్ రాలేదు. ఎవరికి కంప్లైంట్ చేయాలి? సో ఇటువంటి సందర్భాల్లో లేదు, మీరు ఒక బ్రోకర్కి కొంత డబ్బులు ఇచ్చేసేసి ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పినాను, అతను ప్రామిస్ చేసినాడు మీకు 20% గ్యారంటీగా ఇస్తాము, డబుల్ ది అమౌంట్ 1 yearలో చేస్తాము అని చెప్పి రకరకాల ప్రామిసులు చేసినారు. సో అది కూడా సెబీ నిషేధించింది. సో అటువంటి ప్రకారం ఎవరైనా చేస్తేనో ఎటువంటి మీకు అసౌకర్యం కలగడం కానీ, మోసం జరగడం కానీ, అటువంటిది ఏది ఉన్నప్పటికీ కూడా మీరు సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు డీటెయిల్డ్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చును, త్రూ వెబ్సైట్, లేదు ఈవెన్ మొబైల్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ను వెంటనే వాళ్ళు తీసుకునేసేసి టేకప్ చేస్తారు. దే విల్ ఎన్షూర్ దట్ యూ విల్ గెట్ ది రిజల్యూషన్. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎవరి వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. గ్రీవాన్స్ రిడ్రెసల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత సమాజంలో చాలా మటుకు ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి సార్, అండ్ అలాగనే సైబర్ క్రైమ్ కూడా జరుగుతుంది. సో వాటికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఈ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో ఇవి చాలా సాధారణమైపోయినాయి. ఈ ఫ్రాడ్స్ చేయడము అనేది సైబర్ వరల్డ్లో చాలా చాలా ఈజీ. ఒకప్పుడు ఎవరైనా దొంగతనం చేయాలి అనుకుంటే ఇంటి వరకు రావాల్సి వచ్చేది, ఇల్లు బ్రేక్ చేయాల్సి వచ్చేది లోపల ఉన్న సామాన్ తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు ఒక ఓటీపీ తెలిస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నవాడు ఎవరి దగ్గరైనా ఉన్న డబ్బును తీసుకోవచ్చు, అకౌంట్లో ఉన్నది మొత్తము దోచేసుకోవచ్చు. సో అంత ఇది ఈజీ అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ మామూలు ఇన్వెస్టర్స్కు అందరికీ ఉపయోగపడుతున్నట్లే దొంగలకు కూడాను బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని నుంచి మనము ముఖ్యంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనమే రక్షణ కల్పించుకోవాలి. దానికి ఏం చేయాలి? అతి ముఖ్యమైనది మన ప్రైవేట్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు, ఓటీపీ ఎవరికి ఇవ్వకూడదు. తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ మనకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక లింక్ వస్తేనో ఆ లింక్ క్లిక్ చేయకూడదు. ఫోన్ నంబర్ ఎవరైనా తెలియని వాళ్ళ నుంచి వస్తేనో ఫోన్ చేయరాదు, ఫోను లిఫ్ట్ చేయరాదు. అందులో మీరు 1 నంబర్ బటన్ నొక్కండి, 2ది నొక్కండి, ఆ విధంగా చేస్తూ ఒకటి నొక్కితే అయిపోయింది. ఇంకా వాళ్ళు దే విల్ గెట్ ది యాక్సెస్ టు అవర్ సెల్ ఫోన్. మన సెల్ ఫోన్ ద్వారా మన పర్సనల్ డేటాకు, సెన్సిటివ్ డేటాను వాళ్ళు యాక్సెస్ చేయగలరు, మన దగ్గర ఉన్న డబ్బు మొత్తము దోచేయగలరు. సో అది మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీ షుడ్ నాట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్సెసింగ్ ది ఇన్ఫర్మేషన్. రిలయబుల్
మనకు తెలియని వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఎవరి దగ్గర నుంచి అయినప్పటికీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అడిగినప్పటికీ కూడా ఓటీపీలు షేర్ చేయరాదు, ఏది అన్నోన్ సైట్స్ నుంచి క్లిక్ చేయరాదు. అది అతి ముఖ్యమైనది. తర్వాత ఈవెన్ ఓటీపీ చేంజ్, మన ఏటీఎం కార్డు గురించి మన బంధువులకి ఇవ్వడము, తర్వాత మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడము, ఒక్కొక్కసారి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడాను ఫోన్ నెంబర్స్ పెట్టుకునేసేసి డబ్బు తీసుకుంటున్నారు అనేది కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మనకు సైబర్ క్రైమ్ ఏది జరిగినప్పటికీ కూడా ఒకటే ఇమీడియట్గా గోల్డెన్ అవర్ అంటారు, వితిన్ 1 hour, లేదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1930 అనే నంబర్కు కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా టేకప్ చేయొచ్చును. రికవరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, పూర్తిగా రికవరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఏమంటే ఆ గోల్డెన్ టైం అనేది, గోల్డెన్ అవర్ అనేది ముఖ్యము. ఆ టైంలో దాని గురించి ఇది చేసుకోవాలి అనమాట, ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి, అది అవసరము. ఇందులో ముఖ్యంగా లేడీస్కు వచ్చే ఫోన్ కాల్స్ అటువంటి దాంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళ నుంచి చెప్పినట్టు రిక్వెస్ట్ చేస్తారు, మీకు ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ చెప్పండి మాకు చెప్పడము, లేదు ఫోన్ మీకు ఇచ్చి ఈ ఫోన్లో మీరు మాకు కొంచెం సహాయం చేయండి, మీ ఫోన్ నేను 1 నిమిషం వాడతాను అని చెప్పి తీసుకోవడము, అటువంటివి ఏమైనా చేస్తేను దానివల్ల ప్రాబ్లం రావచ్చు. డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దొంగలు కూడా కొత్త వెరైటీస్లో ఈ క్రిమినల్స్ కూడాను ఫ్రాడ్స్ చేస్తున్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఇందులో ముఖ్యమైనది ఏమంటేను గ్రీడ్ అండ్ ఫియర్, రెండు మన న్యాచురల్ ఎమోషన్స్ దట్ విల్ బికమ్ యాక్చువల్లీ ది వెపన్స్ ఫర్ దెమ్ టు మేక్ అస్ టు గివ్ అవర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ అవర్ ఓన్. అది జరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్, డిజిటల్ ఫ్రాడ్స్ ఇవన్నీ చూస్తున్నాము. ఇందులో ముఖ్యమైనది ఏమంటేను ముందు మనిషిని భయపెడతారు, భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా లాగేస్తారు. తర్వాత వాళ్ళతోనే పనులు చేయించేసేసి మేము నిజంగా పోలీసులే మాట్లాడుతున్నాము, నిజంగా మేమే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ వస్తున్నాం, మిమ్మల్ని వీఆర్ నాకింగ్ యువర్ డోర్, ఎవరితోనూ మాట్లాడొద్దు, వెళ్ళి ఆ షేర్స్ అంతా అమ్మేసేయండి, నాకు ఫలానా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి, ఈ విధంగా చేస్తూ చాలా రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. చాలా తెలివైన వాళ్ళు, బాగా గొప్ప వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, హై పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కు బలి అవుతున్నారు, విక్టిమ్స్ అవుతున్నారు. కాబట్టి దిస్ ఇస్ ది టైమ్ వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ దిస్ ఫ్రాడ్స్. మీరు అన్నట్టు ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఫ్రాడ్ అనేటివి చాలా జరుగుతున్నాయి సార్. సో మీరు ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఖచ్చితంగానే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేసి నేను అనుకుంటున్నాను.